ఈ డిమార్ట్ లాంటి స్టోర్స్ చేసే లీగల్ స్కామ్స్ ని విన్నావంటే నీ కిడ్నీలోంచి స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి. ఇది తెలుసుకోవడానికి చాట్‌జీపీటీ ప్లస్ డిమార్ట్ స్టోర్ కి వెళ్ళాను. లీగల్ స్కామ్ నెంబర్ 1, వీళ్ళు కాండమ్స్ ని బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెడతారు. ఎందుకంటే కస్టమర్స్ క్యారీ చేసేటప్పుడు అనీజీగా ఫీల్ అవ్వకూడదని. బట్ ట్విస్ట్ ఏమంటే వీళ్ళు ఓన్లీ ఎక్స్పెన్సివ్ కాండమ్స్ మాత్రమే సెల్ చేస్తారు. ఇదే దందా. డిమార్ట్ లో ప్రైజెస్ ఇంత చీప్ గా ఎందుకు ఉంటాయంటే రెగ్యులర్ సప్లై చైన్ ని వీళ్ళు ఫాలో అవ్వరు. రెగ్యులర్ సప్లై చైన్ అంటే ఎగ్జాంపుల్ గా నెస్లే కంపెనీ మ్యాగీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఈచ్ మ్యాగీ ప్యాకెట్ యొక్క ఎంఆర్పి 100 రూపీస్ పెట్టిందనుకో, ఈ నెస్లే ఈచ్ స్టేట్ లో ఉన్న సూపర్ డిస్ట్రిబ్యూటర్స్ కి 10% కమిషన్ తో సెల్ చేస్తారు. ఈచ్ స్టేట్ లో ఉన్న సూపర్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ స్టేట్ లో ఉన్న ప్రతి హోల్సేలర్స్ కి 9 to 10% కమిషన్ తో సెల్ చేస్తారు. సూపర్ మార్ట్స్ అనేవి ఈ సప్లై చైన్ ని ఫాలో కాకుండా డైరెక్ట్ గా ఫ్యాక్టరీస్ నుంచి బల్క్ లో పర్చేస్ చేస్తారు. 6% కమిషన్ మాత్రమే ఆ నెస్లే ఫ్యాక్టరీస్ కి పే చేస్తారు. ఇదే ఈ సూపర్ మార్ట్స్ యూజ్ చేసే చీప్ ప్రైస్ స్ట్రాటజీ. నెంబర్ 3, ఈ డిమార్ట్ లో డైలీ గ్రోసరీస్ అనేవి లాస్ట్ సెక్షన్ లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే కస్టమర్స్ ని ఎక్స్ట్రా ఐటమ్స్ అండ్ ఎక్స్ట్రా ఆఫర్స్ ని కూడా అట్రాక్ట్ చేసేకి ఇలా ప్లాన్ చేస్తారు. నెంబర్ 4, బై 1 గెట్ 1 స్కామ్. మీరు ఎప్పుడైనా డిమార్ట్ లో చూసింటే 100 రూపీస్ లేస్ ప్యాకెట్ ఆఫర్ ట్యాగ్ పెట్టి 50 రూపీస్ కి సెల్ చేస్తారు. ఈ ఆఫర్ ని చూసి మనకి 10 రూపీస్ లేస్ ప్యాకెట్ రిక్వైర్మెంట్ ఉన్న ఈ 50 రూపీస్ లేస్ ప్యాకెట్ ని కొంటాం. బట్ రియాలిటీ ఏమంటే ఈ లేస్ ప్యాకెట్ లో ఉన్న క్వాంటిటీ అండ్ ప్రైస్ కి అస్సలు మ్యాచ్ కావు. ఇది లేస్ ప్యాకెట్స్ కంపెనీనే ఇలా తయారు చేసి డిమార్ట్ లో కౌంటర్స్ ని కొంటుంది. ఇలా కౌంటర్స్ తీసుకోవాలంటే డిమార్ట్ పర్ డే మినిమం 2000 చార్జ్ చేస్తుంది. నెంబర్ 5 స్ట్రాటజీ. మీరు డిమార్ట్ లాంటి స్టోర్స్ లో చూసారంటే అసలు క్లాక్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మీరు షాపింగ్ చేసేటప్పుడు మీకు అసలు టైం అనేది తెలియకుండా ఉండేకి. నెంబర్ 6 వచ్చి బిల్ కౌంటర్స్ అనేవి చాలా ఉన్నా కూడా ఓన్లీ 2 or 3 వర్క్ చేసేలా చేస్తారు. బిల్ కౌంటర్స్ దగ్గరలో ఉన్న ఐటమ్స్ లైక్ చాక్లెట్, బిస్కెట్స్ అనేవి పెట్టి ఈ ఐటమ్స్ ని కూడా అట్రాక్ట్ చేయాలని వీళ్ళు ఇలా చేస్తారు. లాస్ట్ గా మీరు చూసారంటే కొన్ని సింగిల్ యూనిట్ ప్రొడక్ట్స్ కి వీళ్ళు ప్రైస్ అనేవి మినిమం కంటే ఎక్కువ పెట్టి అదే ప్రోడక్ట్ మీరు కాంబోలో తీసుకున్నారంటే దానికి డిస్కౌంట్ పెడతారు. ఇది కూడా ఒక ఫేక్ డిస్కౌంట్ స్ట్రాటజీ. ఇలా వీళ్ళు వీకెండ్స్ లో ఫేక్ అవుట్ ఆఫ్ స్టాక్స్ ని కూడా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వీకెండ్స్ అయినాక పూర్తిగా అయిపోవాలనే ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.